జీవం గల దేవుడి దగ్గర మనం ఆయన ఆరాధించి ఆయన కృప పొందకుండా, శక్తి పొందకుండా, ప్రభావం పొందకుండా, ఆ ఆరాధనలో మనకు దేవుడు పొందుపరిచిన మేలు మనం స్వతంత్రించుకోకుండా దిక్కుమాలిన దరిద్ర కొట్టు సైతానీయమైన బోధలు తీసుకొచ్చి సంఘాన్ని నిర్జీవ స్థితికి తీసుకెళ్ళడానికి కుట్ర పన్నాడు మిస్టర్ సైతాన్. ఈ కుట్రలో చాలామంది చిక్కిపోయారు, బలైపోయారు పాపం. వాళ్ళ సంఘాల్లో జీవం లేదు, సంఘాల్లో ఆరాధన లేదు, ఆనందం లేదు, అవి కళావిహీనమై వెలవెలబోయాయి. ఎందుకంటే దేవుని ప్రసన్నత లేదు, పరిశుద్ధాత్మను వాళ్ళు నమ్మరు. కాబట్టి సంగీత వాయిద్యంలో వాయించి ఆరాధించి మహిమపరిచి దేవుని సన్నుతించే కార్యక్రమం చెయ్యొద్దు అని సైతాను బోధింపజేశాడంటే అందులో మనకు ఉపయోగపడే సంగతులు ఏవో ఉన్నాయి అని అర్థం. ఉన్నాయి కాబట్టే వాడు మనల్ని ఆ పని చేయొద్దని బోధ తీసుకొచ్చాడు. కాబట్టి వాడు ఏ దిక్కుమాలిన బోధలు చేశాడో అన్నిట్లో మనకు కావాల్సినవి ఉన్నాయని మనం ఫిక్స్ అయిపోవాలి. వాటిలో మొట్టమొదటిది ఆ ఆత్మతో, పరిశుద్ధాత్మతో, సత్యముతో, అంతేకాదు ఆరాధనతో దేవుణ్ణి మహిమపరచకుండా వాడు అడ్డగించే కుట్ర చేస్తాడు. దానికి మనం లోపడకూడదు కాక లోపడకూడదు. యేసు ప్రభు శిష్యులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఈ పరిసయ్య గుంపు వచ్చి, బోధకుడా వాళ్ళని గద్దించు, వాళ్ళ నోళ్ళు మూపించు అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? రాయ్, నేను చెబుతానే ఉన్నాను, ఎందుకురా మీరు ఆమెతో అరుస్తారు? రాయ్ 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 నేనే లే, ఎందుకు అరుస్తున్నా? వాళ్ళు చేయవాకు అన్నాడా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? తొందరపడి మీరు వాళ్ళ నోళ్ళు మూపించకండి. వాళ్ళు పొరపాటును నోళ్ళు మూసారనుకో, ఈ రాళ్ళు కేకలేయటం మొదలు పెడతాయి, ఈ రాళ్ళు స్తుతించడం మొదలు పెడతాయి. మీరు తొందరపడి వాళ్ళ నోళ్ళు మూయించొద్దు. మూయిస్తే మీ కొంపలే అంటుకుంటాయి. మనుషుల నోళ్ళు మూతబడితే శిలలో కేకలు వేస్తాయి, బండలు అరుస్తాయి. సర్వ ప్రకృతిలోని సకల చరాచర జీవకోటి నన్ను సన్నుతిస్తుంది. ఇంకా చెప్పాలంటే నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనము నా స్తోత్రమును ప్రచురం చేస్తారు, నన్ను మహిమపరుస్తారు. అసలు మనకున్న బాధ్యతల్లో మనం దేవుడికి నెరవేర్చవలసిన న్యాయమైన కార్యాలలో ఒక న్యాయం ఏంటంటే మనము ఆయనను సన్నుతించుట, మనము ఆయనను ఆరాధించుట. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు. దీనిలో ఉన్నన్ని ఉపయోగాలు మీకు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. నేను చెప్తా.